అండి, నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పి ముచ్చట్లు. ఈ వీడియోలో మనము రైడ్స్ అండ్ స్టాల్స్ గురించి నేను మీకు చూపించబోతున్నానండి. ఇంతకు ముందు వీడియోలో నేను ఎంట్రన్స్ అండ్ లండన్ సిటీ థీమ్, ఇంకొక వీడియోలో షాపింగ్ చూపించాను. ఆ వీడియోస్ చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలైతే కొన్ని వస్తువులకు ఎక్కువ కాస్ట్ ఉంది, కొన్ని వస్తువులకు తక్కువ కాస్ట్ ఉంది. మనకు బయట వాటికి లోపల వాటికి కొన్నిట్లో చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. రైడ్స్ కూడా చాలా ఎక్కువ కాస్టే అనిపించింది మాకైతే. కానీ పిల్లల కోసం కొంచెం పెట్టవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. అండ్ వాళ్ళకి తగ్గట్టుగానే మేము కూడా ఎక్కించాం. ఎక్కువ పెద్ద అయితే వీళ్ళు ఎక్కలేరు కదా, అందుకే చిన్నగా వీళ్ళకు ఇది బాల్స్ది అయితే 60 రూపీస్ ఏమో కాస్ట్ పడిందండి మాకు. 10 మినిట్స్ కూడా ఉంచలేదు పిల్లల్ని అందులో. ఇవన్నీ రైడ్స్ చాలా బాగున్నాయి. ట్రైన్ తిరుగుతుంది ఇక్కడ. ఇందులో అయితే మేము ఎక్కలేదు, జస్ట్ అది తిరుగుతుంటే నేను వీడియో తీసాను అంతే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ చూస్తుంటే. మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చూస్తూనే ఉండిపోయాము. చాలా స్పేస్ ఎక్కువ ఉంది కదా గోదర్ఖన్లో, పెట్టుకోవడానికి కూడా వాళ్ళు స్పేస్ తీసుకుంటూ పెట్టారు అన్ని వస్తువులు. అట్లా చాలా పెద్దగా అనిపించింది. తిరగడానికి కూడా చాలా టైం పట్టింది. ఇక్కడ పిల్లలు బోట్స్ ఎక్కారు వాటర్లో, కానీ అంత దగ్గరికి వెళ్తే స్మెల్ వచ్చిందండి, నాకైతే నచ్చలేదు. అంత బెస్ట్ కాదు పిల్లల్ని ఎక్కించడం. ఇక్కడ అయితే పిల్లలు కార్స్ అండి, ఇవి 7 రౌండ్స్ 8 రౌండ్స్ వేశారు. 70 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు వీటికి. అది జస్ట్ నార్మల్గా మనం సైకిల్లో ఎక్కించినా సరిపోతుంది, అట్లా అంత పెట్టి ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. జెయింట్ వీల్ అయితే చాలా బాగా అనిపించింది. నేను వీడియో తీస్తున్నప్పుడు అయితే అది తిరుగుతుంటే నాకైతే కళ్ళే తిరిగినట్టు అనిపించింది. కానీ లైట్స్తో ఈసారి చాలా బాగా పెట్టారు. డెకరేషన్ అయితే చాలా బాగా, లైటింగ్స్ వేయడం కూడా చాలా బాగా వేశారు. అంతకుముందు జస్ట్ నార్మల్గా ఒక సింగిల్గా వేసేవాళ్ళు, కానీ ఈసారి ఫుల్ లైటింగ్స్తో జెయింట్ వీల్ వేశారు. చూడడానికి చాలా బాగుండే. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పొటాటోది ఫ్రై చేస్తున్నారు, అది 60 రూపీస్ చెప్పారు. అమ్మో, అది అంత పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేను తీసుకోలేదండి. ఏముంది అందులో ఒక్క ఆలుని తీసి అట్లా చేసినందుకు అంత కాస్ట్ అనిపించింది. ఇది రైడ్ ఇట్లా బాగుంది, స్లోగా ఉంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. ఇది అంత ఇందులో భయపడాల్సిన అవసరం అయితే లేదనిపించింది నాకు చూస్తే. కొన్ని ఫుడ్స్ అయితే బయట ఫుడ్స్ అస్సలు బాగోదండి. ఇక్కడ అప్పడాలు కూడా వేగిస్తుంటే ఆయిల్ చూసాను, చాలా బ్లాక్గా ఉండే. అస్సలు ఇట్లాంటివి అస్సలు ప్రిఫర్ చేయకండి. జస్ట్ నార్మల్గా వెళ్ళి చూసి ఇవన్నీ రైడ్స్ ఎంజాయ్ చేసి షాపింగ్ చేసుకుంది బెస్ట్. అట్లని ఫుడ్ అంతా వేస్ట్ అని నేను చెప్పట్లేదు. ఏవో కొన్ని అయితే నాకు నచ్చలేదని చెప్పాను, హెల్త్ కోసమని. ఇక్కడ డ్రాగన్ అండి, ఇది ఆల్మోస్ట్ ఒక 6 రౌండ్స్ ఏమో వేస్తుంది. 60 రూపీస్ అట్లా తీసుకున్నారు. ఇది ఈజీగా అందరం ఎక్కొచ్చండి, ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళదు. కానీ ఇది బ్రేక్ డ్యాన్స్ అండి. ఇది చూస్తుంటే అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే ఇది రౌండ్ తిరిగేటప్పుడు ఇట్లా వాటిని షేక్ చేసినప్పుడు ఏమనిపించట్లేదు, కానీ ఇట్లా వెనుకకు వచ్చినప్పుడు అయితే మెడల్ని ఇట్లా వెనుకకు అన్నేసినట్టు అనిపించింది. మా వాళ్ళు కూడా ఎక్కారు, కానీ మా అక్క బిడ్డ బాగా భయపడిందండి. ఆమెకు ఏడ్చేసింది, ఎందుకంటే ఇట్లా విసిరిగొట్టినట్టు అయిపోతుంది అది వెనుకకు. చాలా భయంగా ఉంది. పెద్దవాళ్ళు ఎక్కండి, కానీ పిల్లల్ని అయితే అస్సలు ఎక్కనివ్వకండి. ఇది అంత సేఫ్ కాదనిపించింది నాకైతే. ఇది జారేదండి, ఇది మా పిల్లలు ఎక్కారు, చాలా ఫాస్ట్గా ఎక్కింది. మా పాప అయితే అసలు ఎక్కుతుందో ఎక్కదో అనుకున్నాను, కానీ నేను ఆమె ఈజీగా ఎక్కి జారింది. చిన్న పాప మా పాప, ఆమెకు 3 ఇయర్సే ఉంటాయి. అట్లా కూడా అంత స్పీడ్గా పెద్దవాళ్ళతో సమానంగా ఎక్కి జారింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా పాపే జారేది. ఎంత బాగా, ఆమెకు అసలు కూడా తెలీదు ఇట్లాంటివి ఉంటాయని. జస్ట్ పార్క్ అట్లా తీసుకెళ్ళినప్పుడు జారేది, కానీ అంత తెలీదు ఆమెకు. స్లోగా జారుతుంది పాపం ఫస్ట్ అయితే. ఇక్కడ మా బాబు కూడా ఎక్కుతున్నాడు. ఇక్కడ మా ఆడపడుచు పిల్లలు కూడా ఎక్కుతున్నారు. మా పాప ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ మీకు స్టాల్స్ అన్నీ కనిపించాయి చూడండి. ఇది
మనం ఫొటోస్ దిగడానికి అంటండి సెల్ఫీ ఇది. అక్కడ మనం మధ్యలో నిల్చొని ఫోజెస్ ఇస్తే తీస్తుంది. ఇక్కడ సోడాలు పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడేమో బాల్స్ లాగా ఉన్నాయి, అన్ని పిల్లలు ఎక్కి ఆడుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళ పిల్లలండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ బాల్స్ ఇట్లా ఇసిరేసుకుంటూ ఆడుకుంటున్నారు అందులో. అది కూడా 60 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఇక్కడ బైక్ రైడ్స్ అండ్ జీప్లు లాగా ఉన్నాయి. ఇవి కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాయి. 5-6 ఇయర్స్ పిల్లలు ఎక్కొచ్చండి. అంత చిన్న పిల్లలు అయితే ఎక్కరాదు, కొంచెం స్పీడ్ ఉంది. ఇది చాక్లెట్ మౌంటైన్ అండి. ఇది మాకు ఎంత పడిందంటే 40 రూపీస్ పడిందండి. ఇక్కడ మనకు ఒక కేక్ లాగా ఇచ్చారండి, అది చాక్లెట్లో డిప్ చేసి ఇస్తున్నారు. 40 రూపీస్ అంటే నాకైతే ఎక్కువ అనిపించింది ఇది. మా పిల్లలు అయితే ఇద్దరు కొట్టుకున్నారు దానికోసం. ఇక్కడ అన్ని సెంట్ బాటిల్స్ పెట్టారండి, చాలా బాగున్నాయి. ఫ్లేవర్స్ అయితే మాకు బాగా నచ్చి మేము ఒక 4 తెచ్చుకున్నాము. ఇవి పెద్దవి వచ్చేసేమో 200 అండి. ఇక్కడ చిన్నవి ఉన్నాయి చూడండి, అవేమో 100 అండి. చాలా బాగున్నాయి, లిక్విడ్తోనుంది. ఇక్కడ మిర్చి బజ్జీ అండ్ ఢిల్లీ అప్పడం అండి. ఇక్కడ వాళ్ళు కారప్పొడి అట్లా చల్లిస్తున్నారు. ఇక్కడ చాట్ బండి ఉందండి, అది అందులో అన్ని బేల్పూరి అట్లా ఉన్నాయి. మేము టేస్ట్ చేయలేదు. 40 రూపీస్ అట్లా ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ 30 రూపీస్కి తీసుకున్నాం మేము. ఫ్లేవర్ చాక్లెట్ వెనిలా కలిపి ఉందండి ఇందులో. నాకైతే బాగానే అనిపించింది, కానీ కొంచెం పిల్లలు అంత చలికి అదంతా బాగుండదు. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇచ్చుడే ఆలస్యం, మా బాబు సగం తినేసాడు. చూపించు అనేసరికే తినేసాడు. ఇక్కడ మా సార్ తీసుకొని చూపిస్తున్నారు. చూడ్డానికైతే బాగుంది. ఇక్కడ పిల్లలంతా ఆడుకున్నారు. వాళ్ళు అది ఎక్కి బాల్స్ అన్నీ పైకి ఇసిరేసుకుంటూ ఆడుకున్నారు, కానీ మా పాప అన్ని బాల్స్ కిందికి వేయడం, అతను తీసుకొచ్చుడే సరిపోయింది పాపం. ఎంజాయ్ చేశారండి చాలా బాగా. పిల్లలైతే వాళ్ళకు ఇది మనం బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఎటో వెళ్ళి ఎంజాయ్ చేసేదానికన్నా సింపుల్గా మనకున్న బడ్జెట్లో చేసుకోవడం బెస్ట్. బాల్స్ అన్నీ ఎగరేసుకుంటూ ఆడారు. ఆ రోజు చలి ఉండే అండి, అందుకే పిల్లలకు స్వెటర్స్ వేసి తీసుకెళ్ళాను. అవి కొంచెం బరువు ఉండి వాళ్ళు పాపం వీటిని హ్యాండిల్ చేసుకున్నదే ఎక్కువ సరిపోయింది. కానీ ఎంతైనా హెల్త్ కూడా చూసుకోవాలి కదా, అందుకని చెప్పి స్వెటర్స్ వేసాను. ఆడుకుంటూనే ఉన్నారు, బాల్స్ అన్నీ ఇసిరేసుకుంటూ. వాళ్ళకి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అనిపించింది. నాకైతే నడిచేసరికే అంత అమ్మో అనిపించింది. వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ, నడుస్తూ, షాపింగ్లు చేస్తూ, ఇవన్నీ రైడ్స్ చేస్తూ, ఎంత ఓపిక ఉంటుందో అండి పిల్లలకైతే. మనకైతే ఉండదు అంతగానం. ఈ టికెట్ ప్రైస్ 100 రూపీసేనండి, ఎక్కువ కూడా లేదు. అండ్ 100 అంటే తక్కువ అని నేను ఎందుకన్నానంటే లోపట ఉన్న థీము, రైడ్స్, ఆ షాపింగ్ అదంతాకు ఈ ఎంజాయ్మెంట్కి తక్కువే అనిపించి అట్లా తక్కువ అన్నానండి, అంతే, వేరే ఏం లేదు ఇందులో. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి.